యువగలం పాదయాత్రలో ఒక నేత చేసిన హడావుడితో ఆ నియోజకవర్గం టీడీపీలో జోష్ కనిపించింది. అయితే ఆయన తర్వాత కొంతకాలంగా సైలెంట్ కావడంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ నియోజకవర్గం పరిస్థితి ఏంటా అని నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ఏదో ఒక కార్యక్రమంతో హడావిడి చేస్తూ ఉండటంతో తమని నడిపించే నాయకుడి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది వారికి. 10 ఏళ్లుగా పాతుకుపోయిన వైసీపీని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరొస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కడి తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటంటారా? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది. ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులు చూస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అక్కడ టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. కొద్ది కాలం క్రితం నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర వారిలో జోష్ నింపినట్టు కనిపించింది. అప్పటి వరకు ఎవరిని అభ్యర్థిగా ప్రతిపాదిస్తారో తెలియక అయోమయంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి దగ్గర కావడం, యోగళం పాదయాత్రలో అంతా తానే వ్యవహరించడంతో సంబరపడిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని, గెలుపు తమదే అన్న ధీమా వారిలో కనిపించింది. 2019లో వైసీపీ నుంచి గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆకస్మిక మరణం చెందారు. ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న టాక్ ఉంది. అయితే ఎమ్మెల్యే విక్రమరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అలాంటి విక్రమరెడ్డిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆత్మకూరు టీడీపీకి బలమైన నాయకుడు అవసరమన్న చర్చ జరుగుతూ వచ్చింది. స్థానిక టీడీపీ నేతల్లో ఐక్యత లేకపోవడం, పార్టీలో అంతో ఎంతో బలమున్న నాయకులు వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి మైలేజ్ పెరిగిపోయిందని, వైసీపీ మైలేజ్ తగ్గించాలంటే అనుభవం ఉన్న బలమైన నాయకుడు వస్తే తప్ప టీడీపీకి గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొలినేని కృష్ణయ్య తర్వాత తెరమరుగైపోయారు. అప్పట్నుంచి నియోజకవర్గం టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. అలాంటి తరుణంలో ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో లోకేష్ యాత్ర బాధ్యతలు తీసుకుని నడిపించడం ఆత్మకూరు టీడీపీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అయితే యువగళం పాదయాత్ర తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ ఆనం రామనారాయణ రెడ్డి సైలెంట్ కావడం, నియోజకవర్గంలో కనిపించకపోవడంతో అక్కడి పసుపు సైన్యం మళ్లీ డీలా పడిపోయింది. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి క్యాడర్ ఉన్న లీడర్ కరువయ్యారిప్పుడు. ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని టీడీపీ పెద్దలు ప్రతిపాదించినా ఆయన ఒప్పుకోలేదట. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి టికెటే కావాలని పట్టుబడుతున్నారట. 2009లో ఆత్మకూరు నియోజకవర్గంగా ఏర్పడినప్పుడు అక్కడి నుంచి గెలిచిన ఆనం కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. తర్వాత వైసీపీ ఆదేశాలతో వెంకటగిరి వెళ్లి గెలిచారు. అలాంటి ఆయనకు ఇప్పుడు ఆత్మకూరులో పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నా అక్కడికి రావడానికి అభ్యంతరమేంటో అంతుపట్టడం లేదని అంటున్నారు. మేకపాటి కుటుంబంతో ఇంటర్నల్ రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయేమో అన్న టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం ఎలక్షన్స్ నాటికి చంద్రబాబు ఆత్మకూరు లెక్కలు ఎలా సరిచేస్తారో చూడాలి.